గ్రామంలో చూసుకుంటే సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావడంతో జోరుగా పత్రాలు దాఖలయ్యాయి. అటు ఏకగ్రీవాల కోసం కూడా పార్టీలు జోరుగా ప్రయత్నాలు చేశాయి. రైట్, ఇది అంశానికి సంబంధించి మనకి మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్ మరింత సమాచారం లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అలాగే ప్రజలు ఏ అభ్యర్థిని ఫేవరెట్ గా చూస్తున్నారు అక్కడ, అలాగే ఈసారి యువత పాల్గొనాలని చెప్పి చాలా మంది కూడా అంటున్నారు. ఎంతమంది యువత అభ్యర్థుల్లో నామినేషన్ వేశారు, ఏంటి అసలు? సోని, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కీలక ఘట్టమైన మొదటి విడత నామినేషన్ల పర్వం కొద్దిసేపటి క్రితం ముగిసింది. దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాలలో అంటే ఒక 20-25 నుంచి ఏకగ్రీవ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ఎన్నుకున్న సమాచారం కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో కూడా ఒక సర్పంచ్, దానికి సంబంధించిన 10 మంది వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవమయ్యారు. దీనికి సంబంధించి వెంకటయ్య అనే సర్పంచ్ కూడా ఒకటే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవం ఎన్నుకున్నట్లు. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల, నారాయణపేట, వనపర్తి ఇలా చాలా ప్రాంతాల్లో 20 నుంచి 25 మంది సర్పంచులు ఏకగ్రీవం ఉన్నారు. ఈ ఏకగ్రీవమైన సర్పంచులు కూడా బీఆర్ఎస్ కు కాకుండా కాంగ్రెస్ అభ్యర్థులే ఏకగ్రీవంగా అయ్యారు. అంటే ప్రభుత్వంలో ఉన్నది వారు కాబట్టి భవిష్యత్తులో గెలిస్తే కూడా వాళ్ళు ప్రభుత్వం గెలిచే అభివృద్ధి పనులకు వారు సహాయం చేస్తారనే దాంతో ఈ బీఆర్ఎస్ కు సంబంధించిన చాలా మంది సర్పంచ్లు కూడా ప్రస్తుతము ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవం అని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఎస్సీకి సంబంధించిన నియమ నిబంధనలు అయితే జిల్లాలో ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా పాటించడం లేదని చెప్పవచ్చు. ఏకగ్రీవాలు చేయకూడదు, అసలు ఏకగ్రీవాలే ఎన్నికల నియమాలకు విరుద్ధమని ఒక అధికారులు చెప్తున్నా కూడా ఎక్కడ కూడా ఆ నియమ నిబంధనలు అయితే పాటించిన పరిస్థితి కనిపించలేదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చూసుకుంటే ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో కూడా 2 చోట్ల ఏకగ్రీవమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకటి టంకర అభ్యర్థి కనిపిస్తుంది, కాంగ్రెస్ అభ్యర్థి. దాంతో పాటు ఇక్కడ వేరే నారాయణపేట జిల్లాలోని గుర్మిట్కల్ ప్రాంతం సంబంధించిన ఒక గుర్మిట్కల్ శివార్లోని ఒక ప్రాంతంలో దొడ్డిపల్లి అనే గ్రామంలో కూడా ఒక సర్పంచ్ ఏకగ్రీవం అంటారు. దీంతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలోని 5 స్థానాల్లో ఇలా ప్రతి జిల్లాలో చూసుకుంటే కూడా 20-25 నుంచి కాంగ్రెస్ అభ్యర్థులే, అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులకు ఈ పార్టీ గుర్తులు లేకున్నా కూడా ఆ పార్టీకి సంబంధించిన వారే ఏకగ్రీవం ఎన్నికైన సంఘటన చోటు చేసుకుంది. ఈ కీలక ఘట్టం మొత్తం ముగిసిన తర్వాత మరో 2 రేపు కానీ ఎల్లుండి కానీ స్కూటీ తర్వాత విడ్రా కానీ చేస్తుంటారు. దాని తర్వాత 11న మొదటి లెక్కింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు కూడా ఎక్కడికక్కడే గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అంటే ముందుగానే సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నావో వాటి వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఎన్నికల సిబ్బందికి కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలన్నీ మనం అనుసరించే విధంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అంటే ఓటర్లకు ఎవరైతే నామినేషన్ వేయడానికి కార్యాలయాలకు వస్తున్నారో, గ్రామ పంచాయతీలకు వస్తున్నారో వాళ్ళకి సూచించబడిన ఆ గ్రామ పంచాయతీలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే స్కూట్నీ ద్వారా అంటే వాళ్ళకు నియమ నిబంధనలు వారికి ముందుగానే వివరించడం, వాళ్ళ నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకైతే కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొదటి ఘట్టమైన కీలకమైన మొదటి విడత నామినేషన్ అయితే ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వెంకటేష్.